సిటివిజం ప్రేక్షకులకు నమస్కారం. మన పురాణాల్లో అంశాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ శ్లోకాలలో విశేషమైన అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. అందుకే గురువుల ద్వారా అందరూ అలాంటి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లలితా శాస్త్రం చదవటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో పెద్దలు చెబుతుంటారు. అందుకే పవిత్రమైన మాసాలలో సామూహికంగా లలిత పారాయణాలు చేస్తుండటం అందరికీ తెలిసి ఉన్న విషయమే. భగవంతుడు స్త్రీమూర్తికి వంశాన్ని ఉద్ధరించే శక్తిని ఇచ్చాడు. భర్త వంశాన్ని వృద్ధిపరచగల వంశ పావని మాతృమూర్తి స్త్రీ. నవమాసాలు కడుపున మోసి తన రక్త మాంసాలను పంచి పిల్లలను కంటుంది. ఈ 9 నెలలో స్త్రీలు ఎలాంటి ఆహార నియమాల ద్వారా పన్నంటి బిడ్డను పొందవచ్చునో జగన్మాత నామాలలో చక్కగా పొందుపరిచారు. ఈనాటి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి గురించి మాతృమూర్తులైన స్త్రీల కొరకు ఈ విషయాలను సంగ్రహించడం జరిగింది. ఆ విషయాలను తెలుసుకుందాం. లలితా శాస్త్ర నామాలలో వరుసగా 98వ శ్లోకం నుండి 110వ శ్లోకం వరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చక్కగా తెలుపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం. విశుద్ధు చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామా భావదనద్వయ దంష్టోజ్వల అక్షబాల ధిధర రుధిర సంస్థిత కాలరాత్యార్ది శక్తోఘ వృత సిగ్ధోదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యంబా స్వరూపిణి మణిపూరాబ్ద నిలయ వదనత్రయ సంయుత వజ్రాదుకాయుధోపేత డామిర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దధ్యాన్నసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గోదన సక్త చిత్త సాఖిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్ద నిలయ శుక్లవర్ణ షడానన మజ్జ సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైక రసిక హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోధన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. పై శ్లోకాలను అదే వరుస క్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులకు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమవుతుంది. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటి నెల విశుద్ధి చక్రంలో శ్రీ లలిత పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై ఉంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి ఉంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి మొదటి నెలలో గర్భస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండ వృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్స్థ. ఈమె చర్మం అనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మ రోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి బెల్లం జోడించి తదుపరి ఆవు నెయ్యి కలిపిన పాయసాన్న ప్రసాదమును లలితా సహస్రనామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి దాని పవిత్ర భావనతో గర్భిణీ స్త్రీలు మొదటి నెలలో స్వీకరిస్తే చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది. రెండవ నెల అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకినీ దేవతగా కొలువై ఉంది. ఈమె
శ్యామవర్ణంలో 2 ముఖాలతో అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి ఉంటుంది. ఈమె రుధిర స ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవు నెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో గర్భిణీ స్త్రీ 2వ నెలలో స్వీకరిస్తే శిశువుకు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది. 3వ నెల మణిపూర చక్రంలో శ్రీ లలిత పరాదేవత లాకినీ దేవతగా కొలువై ఉంది. ఈమె రక్తవర్ణంలో 3 శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రను ధరించి ఉంటుంది. ఈమె మాంసనిష్ట. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం, బెల్లం, ఆవు నెయ్యిలతో తయారు చేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ 3వ నెలలో స్వీకరిస్తే శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది. 4వ నెల స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలిత పరాదేవత కాకినీ దేవతగా కొలువై ఉంది. ఈమె బంగారు ఛాయలో 4 ముఖాల లత. 4వ నెల స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలిత పరాదేవత కాకినీ దేవతగా కొలువై ఉంది. ఈమె బంగారు ఛాయలో 4 ముఖాలతో శూలం, పాసం, కపాలం, అభయముద్రలు ధరించి ఉంటుంది. ఈమె మేధోనిష్ట. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దధ్యాన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదమును లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి సద్భావనతో గర్భిణీ స్త్రీ 4వ నెలలో స్వీకరిస్తే శిశువునకు మేధావృష్టి కలుగుతుంది. 5వ నెల మూలాధార చక్రంలో శ్రీ లలిత పరాదేవత సాకినీ దేవతగా కొలువై ఉంది. ఈమె 5 ముఖాలతో అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రను కలిగి ఉంటుంది. ఈమె అస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గోదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవు నెయ్యితో కలిపిన అన్న ప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ 5వ నెలలో స్వీకరిస్తే శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి. 6వ నెల ఆజ్ఞాచక్రంలో శ్రీ లలిత పరాదేవత హాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె శుక్రవర్ణంలో 6 ముఖాలతో శోభిల్లుతుంది. ఈమె మధ్య సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు. ఈమె మజ్జ ధాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహోర అంటే ప్రీతి. ఈ పులిహోర ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తి విశ్వాసములతో గర్భిణీ స్త్రీ 6వ నెలలో స్వీకరిస్తే శిశువు ఎముకలలో మధ్యాధాతు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది. 7వ నెల సహస్రార చక్రంలో శ్రీ లలిత పరాదేవత యాకినీ దేవతగా కొలువై ఉంటుంది. ఈమె సర్వ వర్ణాలతో సర్వ ఆయుధాలతో ధరించి ఉంటుంది. ఈమె శుక్ల సంస్థిత. ఈమె జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దధ్యాన్నం, కట్టుపొంగలి, హరిద్రాన్న ప్రసాదములు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుస క్రమంలో 6 రోజులు లలితా పారాయణం అనంతరం అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ 7వ నెలలో స్వీకరిస్తే శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది. అమ్మ కామాక్షమ్మ తల్లి ఒక్కటే. కామాక్షి అమ్మవారి దర్శనం శుభ ఫలితాలు ఇస్తాయి. శుక్రవారం అమ్మకు గోత్ర నామాలతో అర్చన మంచి ఫలితాలు ఇస్తాయి.
ఇక 8వ నెల నుండి శిశు జననం వరకు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలిత అమ్మవారిని ఆరాధిస్తూ క్షీరానాన్ని నివేదన చేస్తూ స్వీకరిస్తే చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయమైన సంతానం కలగటం తథ్యం. శ్రీమాత్రే నమః.